హలో ఫ్రెండ్స్, ఈరోజు టమాటా పచ్చిమిర్చి ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాం. ఈలోపు టమాటా ముక్కలను బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత పచ్చిమిర్చిని కూడా కడిగి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 లేదా 2 ఎల్లిగడ్డలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిమి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా సిద్ధంగా పెట్టుకోండి. ఎగ్స్ బాగా ఉడికిన తర్వాత వాటిని తీసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర, పోపు గింజలు వేసి వేయించండి. తర్వాత వెల్లుల్లి రెబ్బను దంచి వేయండి. అందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే మీరు కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను వేసి కొద్దిసేపు మగ్గనివ్వండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి 1 నిమిషం మగ్గనివ్వండి. ఈలోపు ఎగ్స్ పీల్ రిమూవ్ చేసి పెట్టుకోండి పక్కన. మధ్యలో కర్రీని ఒకసారి కలుపుతూ ఉండండి. ఎగ్స్ పీల్ రిమూవ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేయండి. దాంట్లోకి అలాగే చిటికెడు పసుపు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పుని కూడా వేయండి. బాగా ముక్కలకి పట్టేలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వండి. తర్వాత పక్కన పెట్టుకున్న ఎగ్స్కి 3 ఘాట్లు పెట్టేసి ఆ కర్రీలోకి వేయండి. అలా చేస్తే ఇంకా కూర రుచి ఎగ్స్లోకి బాగా చేరి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది మా స్టైల్లో చేసే టమాటా పచ్చిమిర్చి ఎగ్ కర్రీ. మీ స్టైల్లో ఎలా ఉంటుందో కామెంట్లో చెప్పండి. ఇక ఎవరైనా ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వేడి అన్నంలోకి ఆ ఎగ్ పచ్చిమిర్చి టమాటా కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. ఎగ్ కర్రీ నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.